అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, నాజర్ గారు, భానుచందర్ గారు ఇలా ఎంతోమంది స్టూడెంట్స్ ఆయన దగ్గర అయితే నటన నేర్చుకున్నారనమాట. ఆయన ఇంకెవరో కాదండి, మన రాజీవ్ కనకాల గారి తండ్రి గారు, అలాగే సుమా గారి మామగారు అయిన మన దేవదాస్ కనకాల గారు. సో, ఆయన గురించి అయితే తెలుసుకోబోతున్నాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ రోజుల్లోకి వెళ్లి తెలుసుకొనొద్దాం రండి. 1945 జులై 30న యానాం, పాండిచ్చేరి దగ్గరలో గల కనకాలపేటలో జన్మించారు మన దేవదాస్ కనకాల గారు. ఈయన తల్లిదండ్రుల పేర్లు కనకాల తాతయ్య నాయుడు గారు, మహాలక్ష్మమ్మ గారు. ఈయనకి నిజానికి దేవదాసు అని పేరు పెట్టడం వెనుక ఉన్న విశేషం ఏమిటి అంటే, అప్పట్లో వారి అమ్మగారు దేవదాసు అనే నవల బాగా చదివారు. అంతేకాకుండా ఈయన పేరుబలం ప్రకారం దే, దా ఇలాంటి అక్షరాలతో పెట్టాలి అంటే ఆవిడ ఆల్రెడీ చదివిన నవలకి ఎంతో ఇన్స్పైర్ అయ్యి దేవదాసు అని పేరుని అప్పటికప్పుడే పెట్టేశారట. వీరి తండ్రి గారు అప్పట్లో ఫ్రెంచ్ పరిపాలనలో మెజిస్ట్రేట్గా పనిచేశారు. దేవదాస్ కనకాల గారు 5వ ఫారం చదువుతూ ఉండగా వారి హెడ్ మాస్టర్ అండ్ ఇంగ్లీష్ టీచరు ఒకసారి ఒక నాటకానికి దేవదాస్ కనకాల గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే మన దేవదాస్ కనకాల గారికి ఇంగ్లీష్ అంతగా రాదు. ఆయన దగ్గరుండి మరీ ఇంగ్లీష్లో ఎలా డైలాగులు చెప్పాలి అవన్నీ నేర్పించి ఆ నాటకంలో ప్రదర్శించేలా చేశారు. ఆ నాటకం ప్రదర్శించిన తర్వాత మన దేవదాస్ కనకాల గారికి ఎంతో పేరు వచ్చింది. అయితే అప్పుడే ఆయన నిర్ణయించుకున్నది ఏమిటి అంటే, నేను పెద్దయ్యాక గొప్ప నటుడిని అవ్వాలి. మొత్తం 8 మంది సంతానంలో మన దేవదాస్ కనకాల గారే మొదటి సంతానం. ఆయన ప్రాథమిక విద్య అంతా కూడా యానాంలోనే జరిగింది. తర్వాత డిగ్రీ కాలేజ్ మాత్రం విశాఖపట్నంలోని ఏవిఎన్ కళాశాలలో కంప్లీట్ చేశారు. అటుపైన ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ని చదివారు. ఆ తర్వాత ఆయన చిన్ననాటి కల అయిన నటుడవ్వాలి అని తాపత్రయంతో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. అక్కడ ఆయన నటన విధానాన్ని అలాగే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని అన్నిటినీ ఎంతో బాగా నేర్చుకొని తర్వాత అక్కడి నుంచి సినిమా అవకాశాల కోసం మద్రాసు చేరుకున్నారు. మద్రాసులో అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏఆర్ కృష్ణ గారి సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపార్టీలోను, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోను ఈయన అధ్యాపకునిగా, తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళాశాలలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. అధ్యాపకునిగా అంటే ఈయన అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వచ్చిన వారికి నటన ఎలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా నేర్పుతూ ఉండేవారు. అంతేకాకుండా సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని కూడా గడిపారు. అలాంటి సమయంలోనే లక్ష్మీదేవి గారు అక్కడ నటన నేర్చుకోవడానికి, నటించడానికి రావడం జరిగింది. ఆవిడ నటనను చూసి ఆయన ముగ్ధుడైపోయి ఆమెతో ప్రేమలో పడడం జరిగింది. ఆ రకంగా వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. నిజానికి దేవదాస్ కనకాల గారి కంటే వారి భార్య 6 సంవత్సరాలు పెద్ద. 1971 నవంబర్ 1న వీరి ప్రేమ పెళ్లిగా మారి యాదగిరిగుట్టలో వివాహం చేసుకోవడం జరిగింది. నిజానికి ఆ రోజుల్లో వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఒప్పుకునేవారు కాదు కదా. అలాగే వీరి ఇంట్లో కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వీరు మొత్తానికి వివాహం చేసుకున్నారు. అలాగే మన దేవదాస్ గారికి 2 సంతానం. ఒకరు రాజీవ్ కనకాల గారు, ఇంకొకరు లక్ష్మీ కనకాల గారు. అంతేకాకుండా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అసలు యాక్టింగ్ నేర్చుకున్న తొలి తెలుగువారిలో మన దేవదాస్ కనకాల గారు కూడా ఒకరు. అయితే వీరి పిల్లలైన రాజీవ్ గారు, లక్ష్మి గారు కూడా నటననే జీవితంగా ఎంచుకున్నారు. వీరికున్న యాక్టింగ్ స్కూల్లోనే ఎంతోమంది సెలబ్రిటీలు, అలాగే టీవీ సీరియల్స్ నటీనటులు వీరందరూ కూడా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అయితే దేవదాస్ కనకాల గారు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న స్టూడెంట్స్తో మూవీ కూడా చేశారు. ఆ మూవీ చలిచీమలు. ఇందులోనే నూతన్ ప్రసాద్ గారు ఫేమస్ డైలాగ్ అయిన 101 జిల్లాల అందగాడు అనే డైలాగ్ పుట్టింది. అక్కడి నుంచే ఇక నూతన్ ప్రసాద్ గారు ఆ డైలాగ్ని ఎన్నో సినిమాల్లో వాడటమే కాక ఎంతో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత నాగమల్లి, పుణ్యభూమి కళ్ళు తెరిచింది, ఓ ఇంటి భాగవతం, ఆ నిజం లాంటి 6 సినిమాలకి దర్శకత్వం వహించారు మన దేవదాస్ కనకాల గారు. నిజానికి మన దేవదాస్ కనకాల గారు మొట్టమొదటిసారి స్క్రీన్ మీద కనిపించింది బుద్ధిమంతుడు అనే సినిమాలో. ఏఎన్ఆర్ గారి ఫ్రెండ్స్లో ఒకరిగా ఈయన కూడా నటించారు. ఆ తర్వాత కాలం మారింది, ఓ సీత కథ, మాంగళ్యానికి మరో ముడి, ఈ కాలం పిల్లలు, జరుగుతున్న కథ,
అదృష్టవంతులు, సిరిసిరి మువ్వ, చెట్టు కింద ప్లీడర్, గ్యాంగ్ లీడర్, మీ ఆయన జాగ్రత్త, ఒక్క మగాడు, ఇది సంగతి, ఇలాంటి సినిమాలతో జనాల్ని అలరించడమే కాకుండా మహేష్ బాబు గారు నటించిన భరత్ అనే నేను సినిమాలో సీనియర్ రాజకీయ నేతగా కూడా నటించి అందరినీ మెప్పించారు. ఈయన దాదాపు 100 సినిమాల దాకా నటించడం జరిగింది. ఈయన జీవితంలో ఒక మర్చిపోలేని సంఘటన కూడా జరిగిందండి. అది ఏమిటంటే, ఈయన సినిమాలు డైరెక్షన్ చేస్తున్నప్పుడు చాలా వరకు లాసెస్ అవి రావడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటే, ఒకసారి మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వీరి దగ్గరికి రావడం జరిగింది. ఆ టైంలో ఈయన లేకపోవడంతో వీరి భార్యామణి గారితో, అమ్మా నేను ఇక్కడ ఉన్నాను, ఒకసారి రమ్మని చెప్పండి సార్ని అంటే ఆయన రావడం జరిగింది. వచ్చిన తర్వాత రజనీకాంత్ గారు, సార్ నేను ఇలా విన్నాను, నా కాల్ షీట్లు మీకు ఇస్తాను, సినిమాని తీసుకోండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నటిస్తాను అని మంచి మనసుతో ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా దేవదాస్ కనకాల గారు కూడా, లేదు నేను ఎంతవరకు కష్టపడగలనో అంతవరకు కష్టపడుతూ వెళ్తాను, ఇలా నువ్వు కాల్ షీట్ని ఇచ్చినప్పుడు ఒకటి నేను సినిమా తీయాలి, తమిళం నాకు రాదు తీయడానికి, అలాగే నీ కాల్ షీట్ని ఇంకెవరికైనా అమ్మాలి, అలాంటి పని నేను ఎప్పుడూ చేయను, సో కుదిరినంత వరకు నా ఫైట్ నేనే చేస్తాను అని సున్నితంగా తిరస్కరించడం జరిగింది. అంతేకాక ఈయన ఎంతోమంది నటీనటులు అవుదామని వచ్చిన వాళ్ళని చూసి ముందుగానే చెప్పేవారట, ఈ నటన ఇదంతా అంతగా సెట్ అవ్వదు, వేరేది ఏదైనా చూసుకోండి అని. లేదు నేను నటున్నే అవుతాను అని ఉన్నవాళ్ళు మాత్రమే ఆయన దగ్గర నటన నేర్చుకోవడానికి వచ్చేవారట. ఎందుకు అంటే కనుక నటన అనేది అంత ఈజీ కాదు, నేర్చుకున్న తర్వాత కూడా ఏదో రకంగా నటుడు అవ్వాలి అని ఛాన్సుల కోసం తిరుగుతూ ఉండాలి, దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి, అదే జీవితంగా బతుకుతూ ఉండాలి. అంత కాన్సన్ట్రేషన్గా ఉండగలిగిన వాళ్ళే నెగ్గుకు రాగలరు. అందువల్లనే ముందుగా చెప్పేవారట, ఈ నటన ఇదంతా కాదు, వేరేది ఏదైనా చూసుకోండి అని. అప్పటికి మేము నటులు అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈయన దగ్గర నేర్చుకోవడానికి వచ్చేవారట. అయితే ఈయన చాలామందిని చూడగానే నటనకు పనికొస్తారా లేదా అని చెప్పేసేవారట. ఒకసారి మద్రాసులో ఉన్నప్పుడు మోహన్ బాబు గారు ఒకసారి పరిచయం అయితే ఆయన్ని చూసి, ఇతను నటనకు ఖచ్చితంగా పనికొస్తాడు, మంచి నటుడవుతాడు అనుకున్నారట. అనుకున్నట్టుగానే ఆయన కళాప్రపూర్ణ డాక్టర్ మోహన్ బాబు అనే రేంజ్ దాకా వచ్చారు. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే, రాజీవ్ కనకాల గారు సుమగారు ఒక సీరియల్ షూటింగ్ అప్పుడు ప్రేమించుకోవడం జరిగింది. అయితే అప్పటికే దేవదాస్ కనకాల గారు ఆమెను చూసి, ఈ అమ్మాయి నాకు కోడలుగా వస్తే బాగుండు అనుకున్నారట. కానీ బయటికి చెప్తే బాగోదని ఆలోచించగా ఒకసారి సుమగారే ఫోన్ చేసి, ఇలా మీ అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అన్నారట. అయితే సుమగారి ఇంట్లో మాట్లాడడానికి రాజీవ్ కనకాల గారు ఫోన్ చేసి, ఇలా మీ అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం అని చెప్పడం జరిగిందట. అయితే సుమగారి ఇంట్లో నో చెప్పడంతో సుమగారు డైరెక్ట్గా దేవదాస్ కనకాల గారిని కలిసి మాట్లాడినప్పుడు ఆయన ఎంతో మంచి మనసుతో ఒకటే చెప్పారట, నేను మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను, నా ఖర్చులతోనే చేస్తాను, కానీ మీ ఇంట్లో మీ అమ్మగారికి ఈ విషయం ఇష్టం లేదు, అందువల్ల ఆమెకి ఏదైనా జరిగితే నువ్వు భరించగలవా అని అడిగారట. అందువల్ల మొత్తానికి వీరు వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని వివాహం చేసుకోవడం జరిగింది. 2018లో దేవదాస్ కనకాల గారు వారి అర్ధభాగమైన భార్యామణిని కోల్పోవాల్సి వచ్చింది. ఆయనకి ఎంతో ప్రాణమైన భార్య చనిపోవడంతో ఆయన ఎంతో కుమిలిపోయారు, అలాగే ఎంతో మానసిక వేదన అనుభవించారనే చెప్పాలి. ఆ తర్వాత ఈయన 2019 ఆగస్టు 2వ తారీఖున 74 ఏళ్ల వయసులో కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఏది ఏమైనప్పటికీ ఈయన లెజెండరీ యాక్టరే కాక లెజెండరీ యాక్టర్స్ని ఎంతోమందిని మన చిత్ర పరిశ్రమకి అందించిన ఈయన లేకపోవడం చాలా బాధాకరమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది. అంతే తప్ప అప్పటి వ్యక్తులను కలవడం కానీ, సంఘటనల్ని చూడడం కానీ, పరిస్థితిని అనుభవించడం కానీ జరగలేదు. కావున వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోలైనా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.